హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వైజాగ్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు చూద్దాం రండి. ఈ సంక్రాంతి సంబరాలు జీవీఎల్ నరసింహమూర్తి గారు ఏర్పాటు చేశారు. జీవీఎల్ మహా సంక్రాంతి వేడుక పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈయన గత సంవత్సరం కూడా 2024 సంవత్సరంలో కూడా భారీ ఎత్తున సంక్రాంతి వేడుకలను బాగా విజయవంతంగా పెట్టడం జరిగింది వైజాగ్లో. అది 2వ సంవత్సరం. అంతకు మించి ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భోగి మంటకు ఈరోజు భోగి కార్యక్రమంలో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలకు హీరో సాయి కుమార్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రావడం బాగుంది. చాలా ఆనందకరమైన వాతావరణం ఊళ్ళో ఉందండి. ఈ కార్యక్రమంలో తెల్లవారుజామున 5 గంటలకే ఈ భోగి మంటల కార్యక్రమానికి మన చుట్టుపక్కల అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, ఈ భోగి పండుగ ద్వారా అందరికీ భోగభాగ్యాలు కలగాలని నవ్యాంధ్రప్రదేశ్ లో మరి అలాగే తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే ఇది నా 50 సంవత్సరాలు సినీ ప్రస్థానం. ఆ సందర్భంగా మొదటి భోగి గాని సంక్రాంతి గాని ఈ పండుగ ఈరోజు జీవీఎల్ గారి మహాసంక్రాంతి వేడుకల్లో పాల్గొంచుకోవడం సంబరాలు ఇక్కడ మాత్రమే జరుగుతున్నాయి. అది జీవీఎల్ నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో మాత్రం జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ వైజాగ్లో ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని జీవీఎల్ నరసింహమూర్తి గారు చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే గత ఏడాది 2024 కంటే ఈ 25లో ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు ఉన్నాయని, అలాగే మనం పల్లెటూరుని మర్చిపోయి సిటీ కల్చర్కి అలవాటు పడ్డాం. కానీ ఈ సంక్రాంతి సంబరాల్లో పాటు మనం ఆ సంక్రాంతి నుంచి కూడా మనం నేర్చుకోవడా విధంగా ఈ సంవత్సరానికి ఒకసారైనా ఆ పల్లెటూరు వాతావరణాన్ని కల్పించే విధంగా ఏర్పాటు చేస్తామని జీవీఎల్ గారు చెప్తున్నారు. ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారీ ఎత్తున మన తెలుగు సంస్కృతి కార్యక్రమాలను చేపట్టుతూ ఈ 4 రోజులు కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చారండి, వస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తండోలుగా జనాలు వస్తున్నారు. అలాగే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి డూడు బసవన్నలతో కలిసి మన సంస్కృతి చిన్నపిల్లలకి అర్థమయ్యే విధంగా కూడా ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఈ ప్రాంతంలో అలాగే చిన్నపిల్లల ఆట వస్తువులతో పాటు అన్ని విధమైన ఎగ్జిబిషన్స్ కూడా ఇక్కడే ఉన్న పెద్ద ఎగ్జిబిషన్ కూడా ఉంది. అలాగే అరకు నుంచి ట్రైబల్స్ డ్యాన్స్, అలాగే నృత్యాలతో పాటు ప్రతిదీ కూడా ఇక్కడ సాయంకాలం అవగానే భారీ ఎత్తున విద్యుత్ కాంతుల మధ్యన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ ఏర్పాటు చేసిన పల్లెటూరులో ఏ విధమైన ఇల్లులు ఉంటాయో అటువంటి ఇల్లులను సెటిల్గా రూపొందించి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఎందుకంటే పల్లెటూరులోని మనం ఏ విధంగా ఒకప్పుడు ఏ విధంగా ఉండేవో ఆ విధమైన ఇల్లులను నిర్మించి ఇక్కడ సెట్స్గా వేశారండి, చాలా బాగుంది. కానీ చిన్నపిల్లలు మంచి ఫొటోస్ తీసుకోవడానికి వచ్చిన వారు అందమైన వాతావరణంలో చాలా బాగుంది. అలాగే భారీ ఎత్తున సాయంకాలం కూడా పెద్ద స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగిందని, స్టేజ్ మీద సంస్కృతి కార్యక్రమం కూడా జరుగుతుంటాయి ఈ 4 రోజుల పాటు. ఈ చిన్న ఇల్లు చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. అప్పట్లో ఉండే మండువాళ్ళు ఉన్నాయండి, చూడండి. చిన్న ఇల్లులు, ఆవుళ్ళు మన పల్లెటూరు వాతావరణాన్ని విశాఖపట్నం సిటీకి తీసుకొచ్చిన జీవీఎల్ నరసింహమూర్తి గారికి రుణపడి ఉన్నామండి. చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ముఖ్యంగా ఆకట్టుకునే విధంగా ఇక్కడ వాతావరణం ఉంది. ఇప్పుడు
ఈ మధ్యకాలంలో పిల్లలకి సంక్రాంతి అంటే ఎవరికి పూర్తిగా తెలియదు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి జీవీఎల్ నరసింహమూర్తి గారి ప్రోగ్రాంతో ఇక్కడ ఈ సంస్కృతి కార్యక్రమం ఏర్పాటు చేయడం మాత్రం చాలా బాగుంది. సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా అర్థమవుతుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో సైతం. చూడండి ఎంత బాగుందో. ఏర్పాట్లు మాత్రం చాలా బాగా ఏర్పాటు చేశారు. మా పిల్లలైతే మాత్రం ఇక్కడ చిన్న చిన్న బొమ్మలతో చాలా బాగా ఆడుకుంటున్నారండి. ఎలుగుబంటితోని, అలాగే చిన్న చిన్న కుందేలు బొమ్మలు, లైన్స్ బొమ్మలతో పాటు మంచి మంచి బొమ్మలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బొమ్మలతో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలైతే. చూడండి చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు ఆవు బొమ్మలు, అలాగే మన చూడండి బావి సెట్ కూడా ఎలా వేశారో ఏదో విధంగా దూకేస్తూ ఉండే విధంగా మా అబ్బాయి కనబడడం, అలాగే ఒక లైన్స్ పక్కన నిలబడి లైన్లా ఆడడం చాలా బాగుందండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఏర్పాటు చేశారు. అంటే పిల్లల్ని మనం వాళ్ళతో వదిలితే వాళ్ళు ఆడుకునే విధంగా కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగిందండి. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం రండి. ఈ లోపల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అలాగే హీరో సాయి కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పూజలు కూడా జరుపుతున్నారు. జీవీఎల్ నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో చూస్తున్నారు కదండి. చాలా బాగా ఏర్పాటు చేశారు. గత సంవత్సరాన్ని మించి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఉంటాయని జీవీఎల్ గారు ముందుగానే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించారు.